ఎవ్రీవన్, అందరం కలిపి తిరగడానికి అయితే బయటకు వచ్చేసాము. అది కూడా రామనారాయణం. ఈ టెంపుల్ అయితే చాలా విశిష్టమైనది. సమ్మర్ హాలిడేస్ కదా, చాలా రష్ గా అయితే ఉన్నది. ఇంకా ఇదైతే టెంపుల్ కి ఎంట్రన్స్. ఇంకా ఈ ఎంట్రన్స్ లో చూసారు కదా, మ్యాంగోస్ ను చూస్తే గ్రేప్స్ లాగే కనిపించాయి. ఇంకా మేము ఈవినింగ్ వచ్చాం కాబట్టి లైటింగ్స్ తోని చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. ఇంకా మీరు ఈ టెంపుల్ ని ఎప్పుడు విజిట్ చేయాలనుకున్నా ఈవినింగ్ టైం కంపల్సరీ వెళ్ళండి. పొల్యూషన్ కి దూరంగా, నేచర్ కి దగ్గరగా చాలా ప్రశాంతంగా ఉంటుంది టెంపుల్ అనేది. మీకు ఇక్కడ నుంచి చూస్తేనే అర్థమైపోయి ఉండాలి ఎంత బాగుందో వ్యూ. అమ్మాళ్ళ ఇంటికి వచ్చి ఎన్ని రోజులైనా సరే బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అవ్వలేదు. అందుకే ఊరు వెళ్ళిపోయే ముందు ఒక రోజు తిరగడానికి అనుకుని అందరం ఇలా కలిసి వచ్చాం. ఇంకా ఇక్కడ టెంపుల్ మెయిన్ అట్రాక్షన్ అయితే హనుమాన్ స్టాచ్యూ. 60 feet అడుగులో అయితే ఉంటారు దేవుడు. ఎవ్రీడే ఈ లేజర్ షో అనేది అవుతుంది. అది కూడా హనుమాన్ విగ్రహం పైన వేస్తారు. లేజర్ షోలో మనం రామాయణం విశిష్టతను మొత్తం తెలుసుకోవచ్చు. డేకి 4 shows వేస్తారు. అది కూడా 6:30 to 8 వరకు. మనం ఆ టైమింగ్స్ బట్టి ఒక షో మిస్ అయినా సరే ఇంకో షోలో మనం చూసుకోవచ్చు. వెళ్ళిన వాళ్ళు మాత్రం ఈ లేజర్ షో మిస్ కాకుండా చూడండి. అసలు చాలా పెద్ద ప్లేస్ లో ఈ టెంపుల్ అనేది ఉంటుంది, విశాలంగా. పైనే విష్ణు టెంపుల్ ఉంటుంది. ఆ విష్ణు టెంపుల్ నుంచి మనం ఇప్పుడు మెయిన్ గా రామాయణం దర్శనంకి వెళ్తున్నాం. రామాయణంకి వచ్చేసరికి బుక్స్ లో చదువుకోవడమో లేకపోతే టీవీలో చూడడమో ఇలాగే తెలుసు మనకి. కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి చూడండి ఎంత చక్కగా బొమ్మలతోని చెప్పారంటే మనకి ఇంకా ఏం వివరించక్కర్లే. అయినా సరే ఈ ఒక్క పిక్చర్ కిందన దాని మీనింగ్ అంటే అక్కడ ఏమైంది, ఆ పిక్చర్ కి సంబంధించింది ఏంటి, దాని గురించి చాలా బాగా వివరించారు. మన నెక్స్ట్ జనరేషన్ కి చాలా యూస్ఫుల్ టెంపుల్ ఇది. రామాయణం అంటే ఇదే అనేసి మనం ఈ టెంపుల్ లో వచ్చి మొత్తం చూపించవచ్చు. అయితే మీరు కూడా ఒక్కసారి నేను చూపించిన వీడియోలో విజిట్ చేసియండి. ఇదండి మేము వెళ్ళిన రామనారాయణం టెంపుల్ విశిష్టత. ఇంకా ఈ టెంపుల్ ని ఇంత చక్కగా రూపుదిద్దిన మనిషి అయితే ఇతనే, రామ భక్తుడు నారాయణం నరసింహమూర్తి గారు. ఇంకా రామాయణ దర్శనం అయిన తర్వాత కిందకి వస్తే మనకి విష్ణు భగవాన్ని ప్రార్థనా మందిరం కనిపిస్తుంది. ఇక్కడికి వస్తే ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందంటే అసలు చాలా సైలెంట్ గా ఉంటుంది. విగ్రహాన్ని చూస్తే అసలు ఒళ్ళంతా పులకరించిపోతుంది. విష్ణుమూర్తి నాభి నుంచి బ్రహ్మదేవుడు, అలాగే చేతి దగ్గర పరమేశ్వరుడు. చూడడానికి ఎంత బాగుందో కదా. ఇదండి రామనారాయణ టెంపుల్ విశిష్టత. ఈ వీడియో కానీ నచ్చినలాగైతే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే ఈ టెంపుల్ ని వచ్చి ఒక్కసారి దర్శించుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.